నన్ను నడిపించిన దేవుడు మిమ్మల్ని నడిపించలేడా? హల్లెలూయా. ఈ 12 సంవత్సరాలు రక్తస్రావము కలిగిన స్త్రీ ఒకటే అనుకుంది. ఏమనుకుంది తెలుసా? నేను వెళ్ళిన యేసయ్య వస్త్రపు చెంగును ముట్టినా చాలు. ఆయన ఏదో నన్ను చూడాల్సిన పని లేదు, లేకపోతే నన్ను లేవనెత్తి నా కొరకు ప్రార్థన చేయాల్సిన పని లేదు. నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రమే ముడతాననుకుంది. వెళ్ళింది, జనాలందరిలో కూడా తోచుకుంటూ వెళ్ళింది. ఎవ్వరికి కనపడకుండా ముసుగేసుకుని దాక్కుని ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంది. మార్గంలో యేసయ్య ఒక్కసారిగా జనాల్లో మధ్యలో నిలబడున్నాడు. ఎవ్వరిని చూడలేదు, ఆమెకి ఎవరు కనబడట్లేదు. ఆమెకి కనబడుతున్నది ఎవరో తెలుసా? అంతమందిలో కూడా ఈమెని స్వస్థపరచగలిగిన, ఈమెని రక్షించగలిగిన ఒకే ఒక వ్యక్తి యేసయ్య కనపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. జనాలు నాని ఆలోచించలే, భయపడలేదు, సిగ్గుపడలేదు. ఎవరైతే నా కొరకు నిలబడగలరో, ఎవరు నన్ను స్వస్థపరచగలరో, నేను ఆయన వస్త్రపు చెంగును ముడతా అనుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందరినీ దాటుకుంటూ చివరికి యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. 12 సంవత్సరాలుగా స్వస్థత లేదు. 12 సంవత్సరాలుగా ఆమెకున్న బాధకి పరిష్కారము దొరకలేదు. 12 సంవత్సరాలుగా ఆమెకున్న వ్యాధికి విడుదల కలగలేదు. కానీ ఒక్క సెకనులో ఏమైపోయింది? స్వస్థత కలిగింది, రక్తధార కట్టబడింది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారిగా రక్తధార కట్టబడితే యేసయ్య ఏమంటాడు? అక్కడ ఏమంటాడు? నన్ను ఎవరో ముట్టుకున్నారు. ఈమెమనుకుంది? నేను సీక్రెట్కి వెళ్ళి ముట్టుకుని వచ్చేద్దామంది. ఈయనేం చేస్తూ ఉన్నాడు? నన్ను ఎవరో ముట్టుకున్నారు. ఇక ఈమెకు భయం మొదలైంది. అయ్యో, తెలిసిపోయింది, నేను ముట్టుకున్నా. మరి ఒక్కసారి చూడంగా నా ఊరి వాళ్ళందరూ ఆలోచన ఏమనుకుని ఉంటారు? ఒకసారి ఆలోచిద్దాం. ఏమని అనుకుని ఉంటారు? ఉండేది కదా, తన బంధువులు, తన కుటుంబీకులు అందరూ కూడా విడిచిపెట్టారు కదా. ఈ జనుల మధ్యలోకి ఎలా వచ్చింది? వచ్చిందే కాకుండా యేసయ్యను ముట్టుకుంది. హల్లెలూయా. అపరిశుద్ధమైన వాళ్ళు పరిశుద్ధమైన వాళ్ళని మట్టుకోవడం కూడా చాలా పెద్ద తప్పంట. రాళ్ళతో కొట్టి చంపేసే వాళ్ళంట. హల్లెలూయా. ఈమెను కూడా అదే ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ యేసయ్య అక్కడ అంటాడు కదా, ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానివై ఇంటికి వెళ్ళమ్మా అన్నాడు. హల్లెలూయా. ఏం గలదానివై? సమాధానము గలదానివై ఇంటికి వెళ్ళు. ఈరోజు దేవుడు నీకు నాకు కూడా అదే వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మేము కూడా ఏమి లేని స్థితిలో పడిపోయినప్పుడు దేవుడు, మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకటే వాగ్దానం, నువ్వు వెళ్ళు, నేను నిన్ను అధికారుల యొద్ద, రాజుల యొద్ద నిలబెట్టేవాణ్ణు నేనే. హల్లెలూయా. ఈరోజు మీ అందరి ముందు నిల్చున్నానంటే దేవుడు ఇచ్చిన ధన్యత. ఈరోజు 38 మందిరాలు